దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదను. నిర్గమాకాండం 19:9. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవదేవుని యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో ఉండునుగాక. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తాం. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన అంటున్నాడు, నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని ఆ మహావీర చక్రవర్తి తెలియపరుస్తున్నారు. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మికించినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాడు. కారు మబ్బుల్లో ఒక ఆశీర్వాదం ఉన్నది. దేవుని బిడ్డలారా, నల్లని మేఘము చీకటిగా ఉన్నది. అయినను ప్రభు వెలుగును ఒక ఆశీర్వాదము దయచేటుకు శక్తిమంతుడై ఉన్నాడు. కారు మబ్బు వంటి శోధన వేళయందు ప్రభు ఆశ్చర్యకరంగా మనకు మార్గము తెరిచి మనలను బలపరచుటకు క్రైస్తవమందలి గొప్ప అనుభవముగా ఉన్నది. కన్నీటి అనుభవము, పోరాటంతో నిండిన అనుభవం మనలను క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చుచున్నవి. క్రీస్తు హత్తుకొని జీవించువారు దీనిని ఎరుగుదురు. మనము పుష్కలముగా జీవించు దినములందు నేర్చుకున్న పాఠముల కన్నా శ్రమకాలముందు నేర్చుకున్న ఆత్మీయ సంబంధమైన పాఠములు ఎంతో శ్రేష్టమైనవి, ఘనమైనవి, ఉన్నతమైనవి, సర్వోన్నతమైనవి నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మన రక్షణ కొరకు ఆయనను నమ్మాలి. అలాంటి వారే అసలు చేసలైన దైవభక్తులని దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. ఈ లోక ప్రేమ నిన్ను వాడుకొని వదిలేస్తుంది. యేసు ప్రేమ వాడిపోయిన నీ జీవితాన్ని శిఖరింప చేయగలది. దేవుని సహాయం లేకుండా జీవితంలో ఏమీ మనం సాధించలేం. కైనా దేవుడి సహాయంతోనే సమస్త కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. భక్తుడైన యోబు జీవితమును కారు మబ్బులు కమ్మాను. జరిగిన గొప్ప నష్టమును బట్టి భార్య సైతం దూషించినను యోబు ఏ విషయమందును ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు గనుక దేవుడు అతనికి మరలా క్షేమస్థితిని దయచేశాడు, ఉన్నతమైన కార్యాభివృద్ధి దయచేశాడు. మనకు ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యము కాదు, దేవుడు ఇష్టపడేలా జీవించడమే ముఖ్యం. దేవదేవుని బిడ్డలారా, దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణే ప్రార్థనని గుర్తించి మనస్ఫూర్తిగా ఆయన్ని మనం కొలవాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. ఆయన నామానికి భయమార్థంగా మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. కారు మేఘములు వర్షములు కురిపించు ప్రకారం ప్రభు ప్రసన్నత మన జీవితంలో జీవమును ఆశీర్వాదము కలుగజేయుచున్నది. మేఘము పర్వతముల మీద దిగుచున్న ప్రకారం ఆయన ప్రసన్నత మన మీద దిగుచున్నది. జీవగల దేవదేవుని బిడ్డ, ఆ ప్రభు నీ సమీపన ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు, ఆయనను దీవించే మహోన్నతుడు, మహోజ్వలుడు. ఆ మహిమాన్వితుడైన దేవదేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోనికి మరుగైన దన్నిధి నీకు ఇచ్చివ్వగల గొప్ప దేవుడు. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. నీకు ఎంతటి సమస్య వచ్చినా దేవుని చేతిని విడిచిపెట్టకు. ఆయన ప్రేమను తునీకరించకు. పరిస్థితులు ఎప్పుడూ తాత్కాలికమే, కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమను మనం పొంది ఆ మహిమాన్వితులను, మహిమాస్వరూపులను, ఆ మహోన్నతులను, ఆ జీవగల దేవదేవుని మహిమకరంగా ఆయన నామానికి ఘనతగా మన జీవితాలు కొనసాగాలి. ఎల్లప్పుడూ ప్రభుతో మనం కొనసాగుతున్నప్పుడు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాన్ని మనం పొందగలదు. ఆ మహావీర చక్రవర్తి అయిన దేవదేవుని యొక్క శాశ్వత కృప మనతో ఉండటానికి ఎల్లంటి కారు మబ్బులు నిన్ను తటస్థించిన ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థించండి, మహిమపరచండి, ఘనపరచండి. దేవుడు మీ బంధకాలను తెంచి కట్టులను నిప్పి సమాధానం ఇచ్చి జయమని గురించి విజయం ఇవ్వగల గొప్ప దేవుడు. అలాంటి ప్రియా చక్రవర్తికి ఇప్పుడే మనం ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ జగత్రక్షకుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. కారు మబ్బుల్లో నాయనా మా యొద్దకు వచ్చి
మమ్మలను బలపరచగల దేవుడు నీవే. దేవా, మాకు సహాయకుడు నీవే. దయచేసి మీ బిడ్డలైన మా అందరి పట్ల మీ సహాయం అందించి బిడ్డలందరికీ జయ విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి బిడ్డలకు దయచేసి మీ మేలుతో, వెలుగుతో, జయంతో బిడ్డలందరూ నింపి బలపరుస్తూ అందించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.